సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్. 1000 మైళ్ళ దూరాన్నైనా ఒక్క అడుగుతోనే మనము ప్రారంభిస్తాం. మరి మనం అనుకున్న విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఇది తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మొదటిది, డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్. ఏం చేయాలో అది ముందు నువ్వు తెలుసుకో. ముఖ్యంగా ప్రతి మనిషికి ఇల్లు, కారు చాలా అవసరం. వీటి గురించే తను జీవితాంతం కష్టపడుతుంటారు. తర్వాత రిటైర్మెంట్ కోసం వీటిని ఎలాగా సంపాదించాలి అనే విషయాన్ని నువ్వు ఫస్ట్ తెలుసుకో. దాన్ని టార్గెట్గా తీసుకోవాలి. అదే పనిగా వాటి మీదే ఫోకస్ చేస్తే తప్పక సాధిస్తావు. నీకు ఏది కావాలో తెలుసుకో. రెండవది, బ్రేక్ ఇట్ డౌన్. అంటే నీ యొక్క గమ్యాన్ని ముక్కలు ముక్కలుగా చేయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్. ఇప్పుడు నేను అన్నాను ప్రతి వ్యక్తికి కావాల్సింది ఇల్లు, కారు కదా. ఫస్ట్ ఇంటి కోసం ఎలా సంపాదించాలో తెలుసుకో. ఇల్లు అయిన తర్వాత కారు, కారు అయిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, దాని తర్వాత రిటైర్మెంట్. సో ఇలా ఒకటి దాంట్లో ఒకటి నీ గోల్స్ని అచీవ్ చేసుకుంటూ నువ్వు వెళ్ళాలి. మూడవది, సెట్ డెడ్ లైన్స్. నువ్వు చేసే పనికి టార్గెట్ డేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి మార్చి 31 ఎట్లా ఉంటుందో నీకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ డిసెంబర్ 31కి నేను ఒక ఇల్లు కొనాలి, నెక్స్ట్ డిసెంబర్ 31లో ఒక కారు కొనాలి, నెక్స్ట్ తర్వాత ఇలా ఒక డెడ్లైన్ పెట్టుకుని నువ్వు పనిచేస్తే తప్పక సాధిస్తావు. నాలుగోది, ప్రయారిటీ. నీవు నీ గోల్ ఏదైతే ఉందో దాని మీదే ప్రయారిటీగా ఉండాలి, దాని మీదే పనిచేయాలి. మధ్యలో వచ్చి ఇది చేయమంటారు, అది చేయమంటారు, అలా వెళ్ళిపోతే నువ్వు సక్సెస్ కాలేవు. ఉదాహరణకి మనం బోర్ వేసేటప్పుడు తవ్వుతూ ఉంటేనే నీళ్ళు రాకపోతే ఇంకా తవ్వుతూ పోవాలి. ఇంకా నువ్వు తవ్వలేదనుకో, రాలేదనుకో వాటర్, ఇంకా తవ్వాలి. ఏదో ఒక పాయింట్ దగ్గర నీరు పడుతుంది. ఇది కూడా అంతే. కాబట్టి నీ యొక్క గోల్కి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి. ఐదవది, అలోకేట్ యువర్ రిసోర్సెస్. నీ వద్ద ఉన్న టైము, మనీ, ఎనర్జీ వీటన్నిటినీ నీ గోల్ కోసం నువ్వు ఉపయోగించు. ఈ గోల్ కోసం ఉపయోగించడం వలన త్వరగా నువ్వు సక్సెస్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ ఫోర్స్ స్ట్రైట్గా వెళ్తే అది త్వరగా వెళ్ళిపోతుంది. మధ్యలో ఇలా ఒక గీసామనుకోండి, ఇటు వెళ్ళిపోతే ఇటు సైడ్ వెళ్తే ఆ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. అలాగే నీ యొక్క ఫోర్స్ చెప్పాను కదా ఏమేమి ఉన్నాయో నీ గమ్యం వైపే ఉంచు సక్సెస్ అయ్యేదాకా. ఒక సక్సెస్ రుచి చూడు, ఆటోమేటిక్గా రెండో సక్సెస్ నీకు ఇంకా చేయాలనిపిస్తుంటుంది. ఆ సక్సెస్ అనే రుచి కోసం ప్రయత్నించు. తద్వారా నీ ఫ్యామిలీ, నీ కమ్యూనిటీ, నీ తోటి వారు అందరూ బాగుంటారు. ఆరవది, టేక్ యాక్షన్. ఆ పనిని ఎలా సాధించాలో, ఎవరిని కలిస్తే అవుతుందో, ఎవరి ద్వారా అవుతుందో వారిని పట్టుకో. వాళ్ళను పట్టుకోవడం ద్వారా నీ పని ఈజీగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇల్లు, కారు కావాలనుకున్నప్పుడు ఫస్ట్ సిఏ దగ్గరికి వెళ్ళి పేపర్ వర్క్ చేసుకోవాలి. తర్వాత ఆ పేపర్ వర్క్ని బ్యాంకర్కి చూపించాలి. తర్వాత ఆ శాంక్షన్ లోన్ అవుతుంది అంటే లాయర్ యొక్క అడ్వైజ్ తీసుకోవాలి. సో ఇలా వీళ్ళతో ఉండడం వలన, వీళ్ళతో తిరగడం వలన నీ యొక్క గోల్ను నువ్వు త్వరగా రీచ్ అవుతావు. కాబట్టి నీకు పాజిటివ్గా ఉన్న వ్యక్తులతో తిరుగు. ఈ టేక్ యాక్షన్లో ఇవన్నీ ఒక భాగాలు. అందరితో మాట్లాడము, తిరగడము, చేయడము, నీ పని మీద ఫోకస్ చేయడము. ఏడవది, మానిటర్ యువర్ వర్క్. నువ్వు చేసే పనిని కరెక్ట్గా చేస్తున్నావా,
చెప్పాను కదా డెడ్ లైన్స్ పెట్టుకొని చేయమని. అలాగే నేను వెళుతున్న మార్గం కరెక్టేనా, ఇది లీగల్గా ఉందా, ఎటువంటి ప్రాబ్లం ఫ్యూచర్లో నాకు రాదు కదా, అన్నీ ప్రతి దాని మీద మానిటర్ చేసుకుంటూ నీ పనిని చేసుకుంటూ వెళ్ళాలి. 8వది, అడ్జస్ట్ యాజ్ వెన్ ఈ నీడెడ్. నువ్వు చేసే పని సక్రంగా లేదు అంటే ఇమీడియట్గా ఆ మార్గాన్ని విడిచి ఇంకొక మార్గాన్ని ఎంచుకోవడంలో టైం వేస్ట్ చేయకండి. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, మ్యాన్ లెర్న్స్ హిస్ మిస్టేక్స్. మనిషి తన యొక్క తప్పుల నుండి తెలుసుకుంటాడు. ఈ విధంగా మనము ఈ యొక్క గమ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకోవచ్చు. ఒక ఉదాహరణ రూపంలో నేను మీకు ఒక డెమో చేసి చూపిస్తాను. నేను నా యొక్క గోల్ని నేను ఏ విధంగా రీచ్ కావాలనుకుంటున్నానో నేను ఇంతకుముందు చేశాను, ఇప్పుడు ఇంకా పెద్ద టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాను. దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేను ఇంతకుముందు 1000 మంది కస్టమర్ కోసం పనిచేశాను, దానిలో నేను సక్సెస్ అయ్యాను. చాలామంది నా యొక్క అడ్వైస్ ద్వారా ఇల్లు, కారు, ఎడ్యుకేషన్ లోన్స్ చాలామంది తీసుకున్నారు. నేను తీసుకునే చాలా మినిమం అమౌంట్తో వాళ్ళకి నేను సక్సెస్ చేశాను. ఈసారి నా టార్గెట్ 10,000 మంది కోసం పెట్టాను. ఈ 10,000 మందిని నేను ఎలా రీచ్ కావాలనుకుంటున్నానో మీకు ఒక ఫ్లోట్ చార్ట్ రూపంలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది నా కంపెనీ అనుకోండి, శంకర్స్ అడ్వైజరీ. ఈ శంకర్ అనే ద్వారా నేను అడ్వైజ్ ఇవ్వబోతున్నాను. ఎక్కడ లీగల్గా, లోన్స్ పరంగా, లైఫ్ ఇన్సూరెన్స్లో అడ్వైజులు ఇవ్వబోతున్నాను. ఇక్కడ నేను ఒక 5 ఏరియాలను నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి ABCDE అంటే మా ఏరియాకి దగ్గరలో ఉన్న అల్వాల్, బోయిన్పల్లి, కంటోన్మెంట్ ఏరియా, దమ్మాయిగూడ, ECL ఈ ఏరియాలో ఇవ్వబోతున్నాను. అట్ ద సేమ్ టైం నా లాంటి వారిని ఒక 20 మందిని నేను తయారు చేయబోతున్నాను. ఈ 20 మంది 500 మందిని క్లయింట్ కలిగి ఉన్నా నేను వాళ్ళకి ఇస్తాను. తద్వారా నేను 10,000 మందికి రీచ్ అవుతాను. అది ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చేస్తున్నదే నేను వాళ్ళకి నేర్పిస్తాను. తర్వాత ఒకవేళ నేను రీచ్ కాలేదనుకోండి, నాకు ఆటోమేటిక్గా ఒక 100 మంది ఎగ్జిక్యూటివ్స్ నాకు ఉంటారు. ఆ 100 మందికి నేను నేర్పిస్తాను. వీళ్ళ ద్వారా ఒక 1000 మంది షాప్ వాళ్ళని నేను కలుస్తాను. వాళ్ళు క్లస్టర్స్. సో వీళ్ళు ఒక్కొక్కరు 10 మంది ఇచ్చినా నా టార్గెట్ నేను రీచ్ అవుతాను. అంటే నేను 3 మార్గాలు పెట్టుకున్నాను. ఒక మార్గం ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర, అక్కడ కాకపోతే ఇక్కడ, ఏదైనా కానీ నా యొక్క టార్గెట్ 10,000 మందిని నేను రీచ్ కాబోతున్నాను, అవుతాను. మనకు గీతలో ఏముందంటే యద్భావం తద్భవతి అని. మనిషిని బట్టే, మనిషి ఆలోచన బట్టే అతని నడవడిక, అతని యొక్క ప్రవర్తన ఉంటుందని బైబిల్లో కూడా చెప్పబడింది. కాబట్టి మనం ఏది అనుకుంటామో అదే జరుగుతుంది. సో మంచి అనుకుందాం, మనము చేద్దాం, సక్సెస్ అవుతాం. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.